హాయ్ ఫ్రెండ్స్, సండే కదా స్పెషల్గా ఇలా గోంగూర బిర్యానీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే దమ్ బిర్యానీ కాకుండా గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో ఫస్ట్ దానికి ఏం కావాలి అంటే గోంగూర కావాలి. ఒక 2 కట్టలు గోంగూర, పెద్ద కట్టలు అనమాట. దానికి ఒక 4 టమాటాలు, 3 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మీరు తీసుకునే గోంగూరను బట్టి. సో పచ్చిమిరపకాయలు, గోంగూర, నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర, ఉప్పు, కారము, అలాగే పసుపు, కొంచెం ఆయిల్, అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే గోంగూర పులుసు రెడీ అయిపోతుంది. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండోయ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలో కావచ్చు, లేదంటే మనం బగారా రైస్ అలా చేసుకున్నప్పుడు కూడా కలుపుకొని తింటే బాగుంటుంది. ఆ తర్వాత నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకున్నాను, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. మనం ఎంత రైస్ తీసుకుంటామో అన్ని స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి, చిన్న స్పూన్స్. అలాగే కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసాను, అలాగే పసుపు వేసేసాను, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే టైటిల్ కింద ఇస్తాను, ఒకసారి డీటెయిల్డ్గా చూసేసేయండి. ఫాస్ట్గా చెప్పలేకపోతా ఉన్నాను. సో ఇంక అందులో అన్ని మసాలాలు, అలాగే పెరుగు కూడా వేసేసాను, కాస్త వాటర్ కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా అంతా వేసేసి సిమ్లో పెట్టేసి చికెన్ అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి. సో చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇంకో వైపు అయితే బాస్మతి రైస్ని అయితే ఉడికించుకుంటా ఉన్నాను. ఇది పులావ్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్గా అందులోనే వాటర్ ఎసిరేసేసి. కానీ దానికంటే కూడా దమ్ బిర్యానీలో చేసుకునేదే చాలా బాగుంటుంది ఇలాగా. సో ఇప్పుడు ఏంటంటే రైస్ ఉడుకుతుంది, ఇంక ఇక్కడేమో గోంగూర పులుసు కూడా ఉడికిపోయింది. దాన్ని అయితే ఇలా చాపర్లో చేసి పెట్టేసుకున్నాను. ఇది ఉందనుకోండి, మనం గోంగూర చికెన్, గోంగూర మటన్, ఇలా గోంగూర బిర్యానీ ఏదైనా చేసుకోవచ్చు. అదైతే రెడీ అయిపోయింది కదా. ఇంక ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే 70% కుక్ చేసుకున్నాను రైస్ని. ఇలా పట్టుకుంటే ఉడికినట్టే ఉంటుంది, కానీ కాస్త పలుకుండాలి. ఇప్పుడు అందులో ఇంక నేను స్పైసెస్ ఏమీ వేయలేదండి, జస్ట్ ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్ వేసేసాను అంతే అనమాట. ఆ తర్వాత మొత్తం గోంగూర పులుసు అందులో వేసేయకూడదు. ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను. ఆ గోంగూర పులుసుని అలా పైన స్ప్రెడ్ చేయాలి తప్ప గ్రేవీలో మిక్స్ చేసేయకూడదు అనమాట. మిక్స్ చేసేస్తే మొత్తం అంతా పుల్లగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసి ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో దమ్ పెట్టేసాము అంటే 15 మినిట్స్ తర్వాత గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇంకా రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే టైటిల్ కింద లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.